నిన్న ఢిల్లీ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ 50 లక్షల కోట్లటువంటి బడ్జెట్లో మొత్తం అంబానీ అదానీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రవేశపెట్టినటువంటి విధంగా ఉంది. పేద ప్రజలకు, సామాన్యులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, వృత్తిదారులకు, దళితులకు, మహిళలకు, విద్యార్థి యోజన వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఈ బడ్జెట్ అనేది ఉందని చెప్పి సిపిఎంగా భావిస్తూ ఉన్నాం. అందుకనే ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ 2 కేంద్ర మంత్రులు, 8 మంది పార్లమెంటు సభ్యులున్నా కూడా తెలంగాణ ప్రాంతానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఎటువంటి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇక్కడ విమానయానం కానీ, రైల్వే కానీ, యూనివర్సిటీ విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ఎటువంటి బడ్జెట్ కేటాయించకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. అందుకనే ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పక్షాన మేము విజ్ఞప్తి చేస్తాం.